ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయమే ఆయన ఇంటికి చేరుకొని ఆయన అదుపులోకి తీసుకొని అటు మద్దూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అటు మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన చేపడుతుందంటూ పోలీసులు ఇవాళ ఉదయం నుంచి అటు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటు మాజీ ఎమ్మెల్యేతో పాటు అటు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలను ఎక్కడికెక్కడ అరెస్టులు చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే అటు మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో 50 మంది ఫుడ్ పాయిజన్ జరిగి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై వారం రోజులు కాకముందే మరోసారి నిన్న ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఘటనలో మొత్తం 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అటు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా వారిలో 7 వెంటనే కోలుకోగా 22 మందిని మాత్రం అటు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇవాళ ఈ ఘటనలను నిరసిస్తూ ఈ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వారందరినీ బీఆర్ఎస్ నేతలను అటు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఇక మరోవైపు నిన్న అటు హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులను ఎవరైతే ఉన్నారో వారిని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి వారిని పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా చెప్పారు. అయితే ఇది ఫుడ్ పాయిజన్ స్కూల్లో జరిగిన ఫుడ్ తినడం వల్ల జరగలేదని బయట విద్యార్థులు అటు బేకరీలలో చిరుతిళ్ళు తినడం వల్ల ఈ ఘటన జరిగిందంటూ వారు అనారోగ్యానికి గురయ్యారంటూ కూడా ఎమ్మెల్యే చెప్పారు. అటు కలెక్టర్ సిక్తా పట్నాయక్ కూడా ఇదే విషయం చెప్పారు. స్కూల్లో ఎటువంటి ఫుడ్ పాయిజన్ జరగలేదని, ఉపాధ్యాయులు తిన్న తర్వాతే విద్యార్థులు తిన్నారని, ఉపాధ్యాయులంతా మంచి ఆరోగ్యంగా ఉన్నారని, విద్యార్థులు మాత్రం బయట అటు బేకరీలో కొన్ని షాపులలో చిరుతిళ్ళు తినడం వల్లనే ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ఇదే విషయంపై ఇంకా దర్యాప్తు కూడా కొనసాగుతుందని అటు కలెక్టర్ కూడా ప్రకటించారు. అయితే మరోవైపు చూసుకుంటే ఈ ఘటన ఈ వరుసగా ఈ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇక ఇదే పాఠశాలలో మొన్న జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. అటు ఈ ఘటనలో డిఈఓ సహా ఇన్ఛార్జ్ ఎంఈఓ, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ను కూడా అప్పట్లో అధికారులు వేటు వేశారు. ఇక ఆ ఘటన వారం రోజులు కూడా కాకముందే మరోసారి అదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. అదే మరోవైపు ఎమ్మెల్యే కలెక్టర్ మాత్రం స్కూల్లో పెట్టిన ఫుడ్ వల్ల ఇది విద్యార్థులు అటు అనారోగ్యానికి గురి కాలేదని, బయట చిరుతిళ్ళు తినడం వల్లే ఇది జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏది ఏమైనా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది.